హాయ్ చెల్లి. హాయ్ అన్నయ్య. చెల్లి, చెప్పన్నయ్య. ఇండిపెండెంట్ డే అంటే ఏంటి చెల్లి? ఓ, నీకు ఇండిపెండెన్స్ డే అంటే తెలీదా? రేపు 79 ఇండిపెండెంట్ డే అని చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, నీకేమైనా తెలుసా? చెప్తావా? ఓ, నాకు తెలుసు అన్నయ్య. చెప్తా విను. ఇండిపెండెన్స్ డే అంటే మనం పొద్దున్నే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తే మనకు ఒక పెద్ద చాక్లెట్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. అదేనా ఇండిపెండెన్స్ డే అంటే? అరే అదేనా? అది కాదు చెల్లి. ఇండిపెండెంట్ డే అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు చూడు, వాళ్ళు మన కోసం, దేశం కోసం ఫైట్ చేసి చనిపోయి స్వతంత్రాన్ని తీసుకొచ్చారే, అదే ఇండిపెండెంట్ డే అంటారు చెల్లి. అవునా? అవును చెల్లి, అది కూడా తెలీదా నీకు? అయ్యో, నేను ఇన్ని రోజులు చాక్లెట్ తినేయడం అనుకున్నానన్నయ్య. సరే చెల్లి, ఇంకొకటి అడుగుతా నిన్ను. చెప్పన్నయ్యా. దేశానికి ఇండిపెండెంట్ డే వచ్చింది, మరి మన సంగతి ఏంటి చెల్లి? నీకేమన్నా తెలుసా? మనకేమన్నా స్వతంత్రం వచ్చిందా? అన్నయ్య, ఓ, మనకు కూడా స్వతంత్రం వచ్చింది కదా అన్నయ్య. ఎప్పుడు వచ్చింది చెల్లి? అన్నయ్య మర్చిపోయావా? లాస్ట్ వీక్ సండే స్కూల్లో అక్క చెప్పారు కదా మనకి. అవునా? ఇప్పుడు నువ్వే చెప్పావు కదా అన్నయ్య, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ మన కోసం చనిపోయి దేశానికి స్వతంత్రం తెచ్చారని. అలాగే యేసయ్య కూడా మనలందరినీ మన పాపాల నుంచి రక్షించడానికి శిలువలో చనిపోయారు అన్నయ్య. ఓ అవునా? అవునన్నయ్య. అలాగైతే మనకు కూడా స్వతంత్రం వచ్చేసిందా? ఓ, ఎప్పుడు? ఇప్పుడైనా 79th ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా? చెప్పు, ఎన్ని ఇయర్స్ అయింది? 2025 ఇయర్స్ అయిందన్నయ్య. వావ్, అది తెలియకుండానే నేను ఇన్ని రోజులు ఉన్నాను చెల్లి. అవునరా అన్నయ్య, తెలుసుకో. కావాలంటే బైబిల్లో కూడా ఉంది, తెలుసా నీకు? అవునా? చెప్పు. అదే అన్నయ్య, జాన్ 8:36 లో ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఉంది. అవునా? ఏమని ఉంది? అది కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయను అని ఉంది. అవునా? అలాగైతే నేను స్వతంత్రం పొందాలంటే కుమారుడు, ఎవరు కుమారుడు? యేసయ్యే కదా కుమారుడు అంటే. ఓ, యేసయ్య నన్ను స్వతంత్రంగా చేస్తాడా? చేసేసాడురా అన్నయ్య. ఓ, చేసేసాడా? అవునరా. అప్పుడు నేను ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాను నేను. అవునరా. ఓకే, థ్యాంక్ యూ. సరే చెల్లి, సూపర్, మంచిగా నా బుర్రకే అందే మాటని నువ్వు చెప్పావు. అవునరా అన్నయ్య. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగైతే దేశానికి స్వతంత్రత తెచ్చారో, అలాగే యేసయ్య కూడా తన ప్రాణాన్ని మన కోసం పెట్టి మనందరికీ మన పాపాల నుంచి విడుదల కలిగించారు. కాబట్టి మనందరికీ ఫ్రీడమ్ వచ్చేసింది. సో we all wishing you a happy హ్యాపీ independence.